ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్ట్నరు, పిల్లలు, వాళ్ళని వీళ్ళని మార్చడానికే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కావాలంటే గమనించుకోండి, నగ్న సత్యాలు బయటికి రావాలి. అందరం మాస్కులు వేసుకొని గంభీరంగా ఉండి లోపల ఒక ఫ్రేమ్ ఏర్పరచుకున్నాం. లేదు, ఐఆమ్ రైట్, దే ఆర్ రాంగ్ ఆల్ ద టైం. ప్రతిసారి కూడా నేనే కరెక్ట్, ప్రతి ఒక్కళ్ళకి నేనే కరెక్టు, వాళ్ళే తప్పు అన్న భ్రమలో జీవించటమే అసత్యం. ఆ అసత్యం నుంచి బయటికి రావడమే సత్యం. అంతే కదా? అంతే. ఆ సత్యం ఇంకెక్కడో ఉంది, ఏదో డైమెన్షన్లో ఉంది, ఎక్కడో ఉంది, అక్కడికెక్కడికో వెళ్ళాలి కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీ డే ఏ క్షణంలో అయితే మనం జీవిస్తున్నామో ఆ క్షణంలో ఉన్న సత్యాన్ని పట్టుకోవడానికి మనం ఆ క్షణంలో ఉంటున్నామా లేదా? మనం ఉండట్లేదు. ఇప్పుడు మనం ఈ క్షణంలో ఉంటూ నెక్స్ట్ జరగబోయే దాని గురించి పరిగెడుతూ ఉంటుంటాం. అవునా కాదా? అసలు నేను పరిగెడుతున్నాను అన్న హోష్లో అయినా మనం ఉన్నామా లేదా? మనకి తెలియదు మనం ఏం చేస్తున్నాము. దీన్నే అన్కాన్షియస్ స్టేట్, నిద్ర అవస్థ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. పేరుకి ఉదయం లేసాము, అక్కడ ధ్యానం చేసాము, చక్కగా స్నానాలు చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కూర్చున్నాము, 2 కళ్ళు ఓపెన్ ఉన్నాయి. అవునా? ఏంటి మీరు ఇప్పుడు నిద్ర లేచున్నారా అంటే అవును అంటారు. కానీ ఎంత పర్సెంటేజ్ నిద్ర లేచి ఉన్నాము? ఇప్పుడు అసలు నా లోపల ఏం జరుగుతుంది అని మీరు మిమ్మల్ని గమనించుకోగలుగుతారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? అసలు నా లైఫ్లో ఈ భర్తగా ఉన్న అతను, భార్యగా ఉన్న ఆమెడ, తల్లిదండ్రులు, ఈ పిల్లలు, ఇలాంటి స్థితి నా జీవితంలో ఎందుకు ఏర్పడింది అన్న హోష్ ఎంతమందికి ఉంది? మరి ఇది నిద్ర అవస్థ కాకపోతే ఇది మేలుకొలుపు ఎలా అవుతుంది? మన గురించే మనకి తెలియనప్పుడు వేరే వాళ్ళ మీద చెయ్యి చూపించే, ఏలెత్తి చూపించే అర్హత మనకి ఉందా లేదా? అర్హత లేకుండా మనం ఏం చేస్తున్నాం మరి? ఉదయం నుంచి సాయంత్రం వరకు బైపాసింగ్, ఎక్సాటిస్ఫాక్షన్. తను తప్పు అయిపోయింది, ఇంక అంతే, కన్క్లూజన్ వచ్చేసింది కదా, నాకు ఒక ఆన్సర్ వచ్చేసింది. నాకు ఇది జరిగింది అంటే ఆవిడ తప్పు, నాకు ఇది జరిగింది అంటే పిల్లలు తల్లిదండ్రుల మీద వేయడం, తల్లిదండ్రులు పిల్లల మీద వేయడం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ అవర్ ఫ్యామిలీస్. యామ్ ఐ రైట్? దాని నుంచి బయటికి రావడమే సత్యం బాబా. అంతకంటే ఇంకేం లేదు అక్కడ. ఓ పెద్ద పెద్ద హిమాలయాస్కి వెళ్ళి తెలుసుకోవాల్సింది, ఇల్లు వదిలిపెట్టి హిమాలయాస్లో ఏమీ లేదు. ఉన్నదంతా మన ఇళ్లల్లోనే, ప్రతి క్షణం మనం జీవించే దాంట్లోనే, ప్రతి క్షణం మనం మాట్లాడే మాటలో, మన బిహేవియర్లో, మన నడవడికలో, మన ఆలోచనలో. ఇది వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్తాము? ఇది వదిలిపెట్టి ఇంకెక్కడ ఆధ్యాత్మికత? అసలు ఆధ్యాత్మికత మన దగ్గరే ఉంది. ఇంక ఇది వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతి క్షణము ఇక్కడ ఏం జరుగుతుంది మనకి తెలియాలి. మన లోపల ఏం జరుగుతుందో పక్క వాళ్ళకి ఎవ్వరికి ఏమీ తెలియదు. ఇప్పుడు మీ లోపల ఏం ఆలోచన జరుగుతుంది అనేది పక్క వాళ్ళకి తెలుస్తుందా? తెలిసేది మీకే కదా. మరి దాని బాధ్యత వహించాల్సింది మీరే కదా. మళ్ళీ ప్రతి చిన్నదానికి మనం నీ వల్లే నా జీవితంలో ఇలా అవుతుంది అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే మనకు ఒక కన్క్లూజన్ కావాలి, మనకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, నేను రైట్ అన్న తృప్తి మనకు కావాలి. కాబట్టి ప్రతిసారి ఆ దారిని వెంచుకుంటున్నాము. ఇది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్డ్ మెసేజ్ మనకి పుట్టిన దగ్గర నుంచి, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేసింది ఆల్రెడీ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ నుంచి మేల్కొని ఎలాంటి అసత్యము నేను మాట్లాడేది అసలు ఎవ్వరికి ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. మనం ఏంటి అని చేయాల్సిన అవసరం ఏంటి అసలు? వీఆర్ యునీక్. ప్రతి ఒక్కళ్ళలో కూడా అద్భుతమైన పరమాత్మ తత్వమే కదా కూర్చొని ఉంది. అవునా?
ఈ కైలాష్పురికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. కైలాష్పురి కంటే మించిన సత్యం ఇంకేంటి? ప్రతి ఒక్కళ్ళము పరమాత్మ ఆది పరాశక్తి అనే కదా ఒక మూల చైతన్యంతో పేరు పెట్టి పిలుచుకునేది, అవునా కాదా? కొంతమంది పరమాత్మ అంటారు, కొంతమంది ఆది పరాశక్తి. మీన్స్ శివ ఔర్ శక్తి, చేతన ఔర్ శక్తి. అది ప్రతి ఒక్కళ్ళలో ఉంది కదా, నాలో ఉంది, మీలో ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంది. అదే చేతనా శక్తి కృష్ణుడిలో ఉంది, అదే చేతనా శక్తి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిలో ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంది. నాలో ఏముంది అని తీసుకున్న వాళ్ళని భగవంతుళ్ళు అంటున్నాం. ఇంకా నాలో ఏమీ లేదు, నేను ఒక మనిషిని, నేను ఒక ఆడదాన్ని, 2 పిల్లలకి తల్లిని, నేను ఇంతే చేయగలను, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళలేను, నా ఆరోగ్యం బాగోదు, నన్ను నా భర్త శాసిస్తాడు, నా పిల్లలు చెప్పిందే నేను వినాలి. ఇది ఒక మానవుడు చేస్తున్నాడు. ఈ మానవతత్వం నుంచి పూర్తిగా మేలుకొని ఆ అద్భుతమైన దివ్యతత్వము నా లోపల ఉన్నది చేతనాశక్తే. ఇదంతా ఒక బౌండరీస్, సీమిత్. ఇక్కడి నుంచి బయటికి రావాల్సిన బాధ్యత నాది. ఎవరిదండి? ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలంతే. మనం ఏం చేస్తామంటే కొంచెం మాట్లాడైనా స్ట్రైట్ ఫార్వర్డ్, నా ఒరిజినల్ లాంగ్వేజ్ అదేనండి, నాకు మాస్క్ వేసుకొని మాట్లాడడం నాకు రాదు. మనందరం ఏం చేస్తామంటే లోపల ఒకటి ఉంటుంది, మాస్క్ వేసుకొని గంభీరత్వాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కళ్ళం అదే చేస్తున్నాం. మన లోపల ఒక సమస్య ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆమె ఎంత చిన్న చూపు చూసుద్దో. నా పిల్లోడు ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లోడు మాట వినట్లేదు అనుకోండి, షేర్ చేసుకోవడానికి అరే మా ఇంటి పరువు పోద్దేమో, రేపటి నుంచి వాళ్ళు మమ్మల్ని చులకన చేసి చూస్తారేమో, అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఓపెన్ హార్టెడ్గా ఉండి, ధ్యానులంటేనే అలా ఓపెన్ హార్టెడ్గా ఉండి, ఒకళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు వాళ్ళ కోసం స్పేస్ ఇచ్చి, అదే ప్రేమతత్వంతో అంగీకరించి ఒకళ్ళకు ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. కొంచెం ఏదో తెలుసు కదా, కొంచెం ఏదో చేస్తున్నాం కదా అనేసి ఇంకా అసలు సాధన వదిలేసి ఒక రకమైన అహంకారానికి, ఆ ఎనర్జీల్లోకి వెళ్ళకూడదు.